ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లలకి స్టోరీలు చెప్పేటప్పుడు అనగనగా ఒక ఊరుంది, ఒక ఊర్లో పేదరాశి పెద్దమ్మ ఉంది అని ఒక స్టోరీ చెప్తూ ఉంటాం. అసలు ఈ పేదరాశి పెద్దమ్మ ఈ వర్షన్ ఎలా వచ్చింది, మీకు అసలు ఐడియా ఉందా? పెద్ద ఐడియా లేదు, నాకు కూడా కథలే తెలుసు. పేదరాశి పెద్దమ్మ అంటే ఇప్పుడు పేద రాశి పెద్దమ్మ, పేద రాశి అంటే చాలా బీదది అనే అర్థం వచ్చేలాగా వినపడుతుంది. ఓ మరి అంతే కదా, పేద రాశి. ఓకే. అయితే ఈవిడ చాలా బీదది, కానీ ఆవిడ మంచిది. అయితే ఈవిడ ఏంటంటే చుట్టుపక్కల ఆ పై ఊళ్ళ నుంచి ఆ ఊళ్ళ నుంచి ఈ ఊళ్ళ నుంచి వచ్చే జనాలు, ఇవన్నీ పాతకాలపు కథలు కదా. ఇప్పుడు ఊళ్ళలో అరుగులు ఉంటాయి జయ, ఇళ్ళకి పల్లెటూళ్ళలో రచ్చబండలే కాదు, రచ్చబండ కాదు, ఇంటికి కూడా వాకిట్లో పెద్ద అరుగు, చిన్న అరుగు, 2 అరుగులు ఉంటాయి. ఈ అరుగుల మీద కూర్చుని సాయంకాలం లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. బాటసార్లు ఎవరైనా ఊళ్ళోకి వచ్చారనుకోండి, ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఒక ముద్ద తిని లేదా వాళ్ళు తెచ్చుకున్నదే తిని ఈ అరుగుల మీద పడుకుంటారు. ఈ అరుగు మీద పడుకుంటానండి, ఎవరి అరుగు మీదైనా పడుకోవచ్చు. పాత రోజుల్లో అలా ఉండేది. మీరు పాతకాలపు ఇళ్ళని చూస్తే వాకిట్లో ఓవైపు చిన్న అరుగు, రెండో వైపు పెద్ద అరుగు. మా ఇంట్లో కూడా ఉండేవి పెద్ద పెద్ద అరుగులు. ఈ అరుగు ఉంటుంది. అయితే ఈ దారిని పోయేవాళ్ళు ఇప్పుడు సాయంకాలం అయ్యేసరికి ప్రయాణాలు చేయలేని రోజులు కదా. అంటే రాత్రిళ్ళు ప్రయాణం చేయాలంటే అడవులు, చిట్టడవులు, చీమల దూరని చిట్టడవులు, కాకుల దూరని కారడవులు ఉండేవి 2 ఊళ్ళకి మధ్యలో. ఏం ప్రయాణం చేస్తారు? రాత్రిళ్ళు ప్రమాదాలు కదా. చీకటి పడేసరికల్లా ఏదో ఒక ఊరు చేరిపోయేవాళ్ళు. కరెంటు అవి లేని రోజులు కదా. ఆ చేరిపోయిన ఊళ్ళో వీళ్ళు ఏదైనా ఒక ముద్ద అక్కడ వచ్చేటప్పుడు రొట్టెలో పిండో సత్తుపిండో తెచ్చుకుంటే, లేదా 2 గుప్పెళ్ళు బియ్యం తెచ్చుకుని ఒక గిన్నెలు తెచ్చుకున్నారనుకో, ఏదో ఒక చోట 2 రాళ్ళు పెట్టి కాస్త మంట వెలిగించుకుని కాస్త 2 గింజలు ఉడకేసుకుని ఏదైనా పచ్చడి వేసుకుని తినేవాళ్ళు ఒకటి. లేకపోతే ఈ ఊళ్ళల్లోనే బాబు ఏదైనా కాస్త అన్నం దొరుకుతుందంటే ఏ ఊరు ఏమిటి, ఎవరు మీ ఫలానా వాళ్ళు తెలుసా, ఇలా మాట్లాడి ఏదో 2 ముద్దలు అన్నం పెట్టేవాళ్ళు. ఇది చీకటి పడేసరికి భోజనాలు అయిపోయేవి 7 గంటల కల్లా. ఆ తర్వాత ఏం చేయాలి? కాస్త 9 దాకా అయినా ఏదో ఒక మాట మంతి ఆడుకోవాలి కదా. ఈ మాట్లాడే సందర్భాల్లో ఈ అరుగుల మీద చేరిన జనం లోకాభిరామాయణం మాట్లాడుకునేవాళ్ళు రచ్చబండల దగ్గర. అక్కడ ఈ పేదరాశి పెద్దమ్మ అరుగు మీద కూర్చుంది. పెద్దవాళ్ళు ఏమి సాయంకాలం అయ్యేసరికి పెద్దవాళ్ళకి పని ఏమి ఉండదు, సాయంకాలం పనులు పెందరాళ్ళే అయిపోయేవి పల్లెటూళ్ళల్లో. మేము కూడా అంతే చేయం, మాకు కూడా అలాగే అయిపోయేవి. ఎవరెవరికి మాకు కూడా అయిపోయేవి, మా ఊరు కూడా అంతే అని చెప్తారో చూద్దాం. అయితే ఈ చీకటి పడిన తర్వాత ఈ పెద్దమ్మ వాకిట్లో కూర్చునేది కదా. వారా వీరా చుట్టుపక్కల జనాలు చేరి, పెద్దమ్మ ఏమిటి సంగతులు, మీ ఊళ్ళు మీ చిన్నప్పటి సంగతులు ఏమిటి, ఏదైనా ఒక కథ చెప్పు అని అడిగేవారేమో. అప్పుడు ఈ పెదరాశి పెద్దమ్మ కథ సినిమా కూడా ఒకటి వచ్చింది. సినిమా అంత జెన్యున్ థింగ్గా అయితే నేను అనుకోను. ఈవిడ చెప్పే కథలే బాగా ప్రముఖమైనవి. ఏదో ఒక ముద్ద ఉడకేసుకుని తినేది. చీకటి పడేసరికి పెద్దవాళ్ళకి ఆహారం పెద్దగా అవసరపడదు, ఏదో తినేవాళ్ళు. ఈ వచ్చిన వాడు తెచ్చుకున్నది ఏ శనక్కాయలో ఏ బఠానీలో 2 గింజలు ఆ మామ చేతిలో వస్తే పెద్ద ఆవిడే అక్కడ కూర్చుని పాతకాలపు కథలు, రాజుగారి కథలు, రాజుగారి అమ్మాయి సంగతి, ఫలానా ఊళ్ళో రాజుగారు, అట్లా కథలన్నీ చెప్తూ ఉండేది. ఈ ఒక్క ఆవిడకే ఈ కథలన్నీ ఎలా తెలుసు అంటే, పై ఊళ్ళ నుంచి వచ్చిన జనాలు అక్కడ కథలు ఈవిడికి తెలియజేసేవాళ్ళు. ఆ కథని ఈవిడ తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తెలియజేసేది. మన పాతకాలం కథలు ఎలా క్యారీ అయ్యేవి? అప్పుడు ఇన్ని పుస్తకాల, ఇన్ని ప్రింట్లా, యూట్యూబ్లా ఏమున్నాయి? ఏమీ లేవు కదా, మీడియా లేవు కదా. ఒక నోటి నుంచి ఇంకొక నోటికి. అవును. ఇట్లా ఈ పేదరాశి పెద్దమ్మ చెప్పే కథల్ని చాలా జానపద కథలు హెచ్చుగా ఉండేవి పేదరాశి పెద్దమ్మ కథల్లో. మనం కూడా కొంతమంది ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉంటారు, పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పండి. అవును. వీళ్ళు వెంబడి చెప్తాం. ఇవాళ ఒక చిన్న కథ వినండి. ఈ పేదరాశి పెద్దమ్మ ఒకరోజు సాయంకాలం ఇలాగే అరుగు మీద కూర్చుంటే ఆ దేశపు రాజకుమారుడు తన తాలూకు మంత్రి కుమారుడితోటి దేశాటానికి బయలుదేరాడట. ఈ దేశాటానికి బయలుదేరిన రాజకుమారులు వాళ్ళు ఏంటంటే, పట్టాభిషేకానికి ముందు దేశమంతా తిరగాలి రాజకుమారుడు. తిరిగి దేశంలో స్థితిగతులు, ఏ ఊళ్ళలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎవరు రాజుకు విధేయులు ఎవరు అవిధేయులు తెలుసుకోవాలి. ఊళ్ళల్లో ఉన్న మంచితనాలు, ఊళ్ళల్లో ఉన్న పద్ధతులు, సంప్రదాయాలు, నీటి వనరులు, నదులు ఎలా ఉన్నాయి, ఆనకట్టలు కట్టాలా, అవన్నీ తెలుసుకోవడం కోసమే దేశాటన. ఊరికే కథలు కాకరకాయల కోసం కాదు. ఈ దేశాటనకు వచ్చిన రాజకుమారుడైనా చీకటి పడే వేళకి ఏదో ఒక ఊరు చేరాలి, అక్కడ కూర్చోవాలి, పడుకోవాలి, ఏదో వాళ్ళు పెట్టిందే తినాలి, లేదా ముందు ఊరు నుంచి తమ క్యారీ చేసుకున్నది తెచ్చుకు తినాలి. అయితే ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఈ పేదరాశి పెద్దమ్మ వాకిట్లో పడుకుంటే ఈ ఆజానుబాహువుగా ఉన్న కుర్రాడు, వాడి పక్కన తెలివిగా ఉన్న 2వ వాడు, ఇంచుమించుగా అంతగానే ఉన్నటువంటి ఆ 2వ కుర్రాడిని ఆవిడ గమనించింది. పెద్దవాళ్ళకి ముఖాలు చూడంగానే వీడు వీధి అని తెలిసిపోతుంది, ప్రపంచాన్ని చూడడం వల్ల.
మనకు తెలియకపోవచ్చు, పెద్దవాళ్ళకి లోకం చూసిన వాళ్ళకి అవును. వీడికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, వీడు ఏ రాజకుమారుడు అయి ఉండొచ్చు అని ఊహించగలిగింది అనమాట ఆవిడ. అప్పుడు నాయన ఏ ఊరు ఏదంటే ఏదో ఫలానా ఊరు అది ఏదని చెప్పి ఈ ఊళ్ళో ఉన్న విచిత్రం ఏమిటి, వింత ఏమిటి, విడ్డూరం ఏమిటి కనుక్కున్నారు. కనుక్కుంటే మా రాజుగారు అమ్మాయి చాలా అందగత్తె, ఆ అమ్మాయి పెళ్ళయింది, విచిత్రమైన పరిస్థితుల్లో అయ్యింది బాబు అని చెప్పింది. చెప్పేసరికల్లా ఏమిటి ఆ విచిత్రం ఏం జరిగిందవ్వా సరిగా చెప్పమంటే, ఇక్కడికి దూరంగా ఉన్న రాజుగారికి ఓ కొడుకున్నాడు. అయితే అతనికి చాలా కాలం వివాహం కాలేదు. వివాహం కాకపోతే అబ్బాయి ఏం చేశాడు, వివాహం చేసుకోలే. ఆయనకి ఏమని ఉండేదంటే ఒక ఊహా సుందరి ఉందట అతనికి. తన ఊహల్లో ఉన్న అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఊహలో ఉన్న పిల్లే కావాలి అతనికి. ఊహలో ఉన్న పిల్ల కావాలంటే ఏ పటం తెప్పించినా రాజకుమార్తెల పటాలు వచ్చేవి, ఏ పటం తెప్పించినా నచ్చదు ఈ అబ్బాయికి, నచ్చటల్లా. నచ్చకపోతే సరే ఏమైందట, కొంతకాలానికి అందరూ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఎప్పుడు పట్టాభిషేకం చేసుకుంటావు, పెళ్ళి అవ్వాలి, పట్టాభిషేకం అవ్వాలి అందరూ అడుగుతుండేవాళ్ళు. అయితే ఇతను ఒక రోజు ఏమైందట, ఏదో పక్క ఊరికే తన సిటీలో కాకుండా చుట్టుపక్కల టౌన్లలో గుర్రం వేసుకుని తిరుగుతుంటే ఒక చిత్రకారుడి ఇంటి వాకిట్లో, అంటే వాడు పటాలు అమ్ముతాడనమాట, బొమ్మలు వేసి అమ్మేవాడి వాకిట్లో ఒక పిక్చర్ కనపడింది అతనికి. ఆ కనపడ్డ ఫోటో ఏ పిక్చర్ అయితే, ఏ చిత్రాన్ని అయితే అతను చూశాడో అది అచ్చు అతని ఊహాసుందరిలాగానే ఉంది. ఉండేసరికల్లా ఇందుకి ఏమో ఈ పటం ఎక్కడిది, నువ్వు ఎక్కడి నుంచి వేసావు, ఎవరిని చూసి వేసావంటే, కాదండి ఇది కుంతల దేశపు యువరాణిది. అయితే ఈవిడ ఈ అమ్మాయి చాలా అందగత్తె, ఒక చిత్రకారుడు మన ఊరి వాడే, అన్ని దేశాలు తిరుగుతూ రాజకుమార్తెల ఫోటో బొమ్మలు వేసేవాడు. రాజుగారు, ఆ కుంతల దేశపు రాజుగారు అమ్మాయి పటం గీయించాడండి. గీసిన తర్వాత నా కూతురంత అందంగా లేదని ఆ పిక్చర్ని ఆయన తీసుకోలే. అంటే ఇంతకన్నా అందంగా ఉంది. నా కూతురు అందం పూర్తి స్థాయిలో నువ్వు దింపలేకపోయావని అతన్ని పంపించేశాడు. అతను వచ్చేటప్పుడు ఈ పిక్చర్ని చేత్తో పుచ్చుకొచ్చి ఏదో ఒక ధరకి అమ్మి పెట్టమని ఇక్కడ పెట్టాడండి అని చెప్పాడు. అయితే ఈ కుర్రాడు ఈ పిక్చర్ని చూడగానే చాలా సంతోషం వేసేసింది. సరే నాకు దొరికింది కదా అని ఈ అమ్మాయి కుంతల దేశపు యువరాణిని తెలుసుకున్నాడు. ఆ కుంతల దేశంలోనే మన పేదరాజు పెద్దమ్మ ఉంది. ఈ యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే సరే, పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఏం చేసేవాళ్ళు, విదర్భ రాజ్యం ఎక్కడో ఉంది, కుంతల దేశం ఇంకెక్కడో ఉంది. ఈ వెళ్ళి వచ్చి ముందు రాజుగారు వెళ్ళి చూసొచ్చి, కుర్రాడు వెళ్ళి చూసొచ్చి, మళ్ళీ రాజుగారు వచ్చి ఈ గోలంతా ఎందుకని అబ్బాయిది ఒక పటం గీయించి అతనికి కత్తిచ్చి పంపించారు. కత్తిచ్చి పంపించారనమాట. అప్పట్లో కత్తికి బాసికం కట్టి పెళ్లి చేయడం ఒక పద్ధతి ఉంది. రాజుగారి కత్తిని పంపిస్తారు ఆ ఊరు. కత్తితోటి సాంగంగా వివాహం జరిపిస్తారు. పెళ్ళైపోయినట్టే అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తారు. శాస్త్రోక్తంగా ఇక్కడ శాంతి కళ్యాణం లాంటిది ఏదో జరుపుకుని అమ్మాయిని భర్తకి అప్పచెప్పేస్తారనమాట. ఎక్కువ దూరం ఉన్న రాజ్యాల్లో ఈ పంథ నడిచేది. కత్తికి బాసికం కట్టి పెళ్లి చేసేవారు. ఈ రాజకుమారుడి తాలూకు చిత్రపటము, కత్తి రెండు కుంతల దేశానికి, అంటే మా దేశానికి వచ్చినాయి అని చెప్పింది పెద్దమ్మ. ఇక్కడికి వచ్చినాయి. వస్తే ఏమైంది, అమ్మాయి చూసింది, రాజుగారు చూసాడు, అబ్బో పిల్లవాడు చక్కగా ఉన్నాడు, బాగున్నాడు, రాజకుమారుడు, విదర్భ రాజకుమారుడు అనుకుని వాళ్ళు ఏం చేశారు, ఆ కత్తికే బాసికం కట్టించి పద్ధతి ప్రకారం పెళ్లి చేసేశారు. పెళ్లి చేసేసిన తర్వాత ఏం చేశారు, ఆ పెళ్లి కూతురు పేరు మంగళాదేవి. ఈ మంగళాదేవిని సర్వమంగళాదేవి అలా పిలిచేవాళ్ళు, మంగళ అని పిలిచేవాడు. ఈవిడ్ని ఆవిడ తాలూకు పరివారంతో సహా ఈ విదర్భ రాజ్యానికి పంపించారు. సైనికులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా. ఈ ఒక 5-10-15 రోజులు పట్టింది. ఇంకొక కొద్ది గంటల్లో వాళ్ళు ఊరు చేరతారనగా ఈ రాజకుమారుడు ఆగలేకపోయాడు. తన ఊహాసుందరిని చూసేయాలన్న ఉత్సాహంతో ఏం చేశాడు, అక్కడికి వాళ్ళు ఎక్కడైతే ముందు సాయంకాలపు విడిది చేశారో ఒక చోట విడిది చేసి మర్నాడు పొద్దున బయలుదేరి రావాలి కదా. ఎక్కడ వాళ్ళు విడిది చేస్తారో అవన్నీ ప్లాన్ ప్రకారమే కదా జరుగుతాయి. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, రాజకుమారుడు భార్యను చూడడం కోసం గుర్రం వేసుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది, ఈవిడేమో లోపల అంతఃపురంలో వాళ్ళకి ఏదో డేరా కట్టారు, ఆవిడ లోపల ఉంది. ఈవిడేం చేశాడు, చుట్టుపక్కల ఉన్న సైనికుల్లో ఒక సైనికుడిని పట్టుకున్నాడు. ఏమోయ్ మీ రాజకుమార్తె చాలా అందగత్తెట కదా, నేను ఆవిడ చూడడానికే వచ్చాను, ఏది చూపించవా అని అడిగాడు. అడిగేసరికల్లా వాడేం చేశాడు, వాడు కొంచెం కొంటెతనానికి, వాడు కొంచెం అల్లరివాడనమాట సైనికుడు. గుంపుగా వస్తున్నటువంటి చిలకత్తెల్లో కాస్త గైరుగా కొంచెం నగలు పెట్టుకుని ఉన్న అమ్మాయిని, అదిగో ఆవిడే సర్వమంగళాదేవి అని చూపించాడు. చూపించేసరికి ఈయన తెల్లబోయాడు. ఇదేమిటి, ఈ అమ్మాయి ఇంత సన్నగా ఉంది, ఇంత పొడుగ్గా ఉంది, నేను చూసిన పిక్చర్ ఏమో ఇంకోటి, ఈ అమ్మాయి ఇలాగుందని అతను చాలా దిగులు పడిపోయాడు. ఇప్పుడు పనిమాల కత్తి పంపించి పెళ్లి చేసుకున్నామా, కాదంటే ఇట్లా కుదరదు.
అయ్యో నా ఊహా సుందరిని పెళ్లి చేసుకోలేకపోయానని చాలా దిగులతోటి అతను కాస్త వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా రాజకుమార్తె అత్తవారిల్లు చేరిపోయింది. ఇల్లు చేరిపోతే ఈయన ఏం చేశాడు, ఈ రాజకుమారుడు మధ్యాహ్నం సాయంకాలం అయ్యేదాకా ఈ అమ్మాయిని చూడడానికి రాకుండా సాయంకాలం నేను వస్తున్నాను, దీపాలన్నీ ఆర్పేయండి, దీపాలు వెలిగించద్దు, రేపు పగటిపూట రాజకుమార్తె నా కంటపడ్డానికి వీల్లేదు అని శాసనం చేశాడు. ఆయన చీకట్లో వచ్చేవాడు, చీకట్లో భోజనం చేసేవాడు, చీకట్లోనే భార్యతోటి స్పెండ్ చేసి వెళ్ళిపోయేవాడు. పగలు ఎప్పుడూ భార్యను చూసేవాడు కాదు. ఎందుకంటే ఊహాసుందరిని పెళ్లి చేసుకోలేకపోయాను, ఆల్రెడీ చేసుకున్న పెళ్లతో ఎలాగోలాగా ఈ అమ్మాయితోటి కాపురం చేయాలి, ఎందుకంటే కత్తి పంపించి ఇంకో రాజకుమార్తెను తెప్పించాము, ఇప్పుడు కాదు కూడదంటే రాజ్యాల పాట పోతుంది, వాళ్ళు అవమానపడతారు, అది చేయకూడని తప్పుగా భావించి భార్యని చూడకుండా మేనేజ్ చేసుకునేవాడు. ఇలా జరిగింది. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ అమ్మాయట ఏం చేయాలో తెలియక, ఏమిటి ఇతను రాత్రిపూట తప్పిస్తే పగటిపూట నాతో మాట్లాడు, నన్ను చూడ్డు, నేను ఏం చేయాలి అని చాలా మదన పడితే వాళ్ళు ఏం చేశారట, ఈ పేదరాశి పెద్దమ్మకి కబురు చేశారు. అమ్మాయి అంచెల ద్వారా పేదరాశి పెద్దమ్మ కబురు చేసి, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏం చేయాలో తెలియటం లేదు, నాకు నువ్వు సహాయం చేయమంటే పేదరాశి పెద్దమ్మని రెండు గుర్రాలు పుంచిన ఒక బండి ఎక్కించి ఆ అమ్మాయి దగ్గరికి పంపించారు. ఈ ఊరు వచ్చింది ఆవిడ. వస్తే పేదరాశి పెద్దమ్మ ఏమందంటే, ఇతను పగలు చూడట్లేదు అంటే ఏదో ఉంది కారణం, కావాలని చేసుకున్నాడు, ఈ అమ్మాయే కావాలని చేసుకున్నాడు కదా, ఏదో కారణం ఉందమ్మా, అసలు పగటిపూట అతను ఎక్కడుంటాడో కనుక్కుంటానని ఒక ముసలి దాది సహాయంతో ఈ రాజకుమారుడు ఎక్కడుంటాడంటే అతను ఎప్పుడూ గోశాలలో స్పెండ్ చేస్తాడు, ఆయనకి గోవులంటే ఇష్టం. ఓహో. సరే ఏం చేశారు, ఈ రాజకుమార్తెని 2-3 రోజులు గమనించారు, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడని. ఈ పెదరాశి పెద్దమ్మ ఏం చేసిందట, ఈ రాజకుమార్తెని, అమ్మాయి ఈ మంచి అలంకారం అంతా తీసేయమ్మా రాజకుమారి, నువ్వు తేలిక మామూలు దాసి వాళ్ళు మామూలుగా వేసుకున్నట్టుగా బట్టలు వేసుకోమని చెప్పింది. సరే తీసుకెళ్ళి ఆ గోశాలకి తీసుకెళ్ళేసరికల్లా ఆ గోశాలలో ఈ రాజకుమార్తె ఇద్దరు ఎదురుపడేసరికి నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, నా ఊహాసుందరి ఇక్కడికి వచ్చేసింది, ఎలా వచ్చేసింది ఇక్కడికని చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆశ్చర్యం వేస్తే ఈ పేదరాజు పెద్దమ్మ ముసలి దాది ఇద్దరు ఉన్నారు కదా, బాబు మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదు, పచ్చి పాలు ఆవు నుంచి డైరెక్ట్గా తీసుకోమన్నాడు వైద్యుడు, అందుకోసం తీసుకొచ్చా, మీ దగ్గర బోర్డు గోవులు ఉన్నాయి కదా, కాస్త ఆ వైద్యం చేయిస్తే మా పిల్లకి అనారోగ్యం తగ్గుతుంది బాబు, వేడి చేసింది అని చెప్పేసరికల్లా సరే ఏం చేశాడు, ఆయన అమ్మాయి మీద నుంచి కన్ను మరలటం లేదు, అతనికి చూపు మరల్చుకోలేకపోతున్నాడు, చాలా ఇదిగా ఉంది, అంటే ఎక్సైటింగ్గా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదు. మా మనవరాలు అనేసరికల్లా ఈ ముసలి దాది మనవరాలు అన్న ఊహాసుందరి కుంతల రాజకుమార్తె అనుకున్నానే, కుంతల రాజు కూతురు అవ్వాల్సిన అమ్మాయి ఇలా ఉండటం ఏమిటి, అతనికి ఏం చేయాలో తెలియలేదు. సరే ఏం చేశాడు, అలాగే ఆమె వంక ప్రేమగా చూస్తూ ఈ వైద్యం చేయించాడు, ఆవు పాలు పితికి ఆ అమ్మాయి చేతికిచ్చి ఏం చెప్పాడంటే ప్రీతిగా, మరి ఇలాంటి వైద్యాలు 40 రోజులు చేయాలి కదా, కాబట్టి రోజు రా నేనే స్వయంగా నీకు పాలు పితికించిస్తానని చెప్పాడు. సరే భర్తను అట్లా తనివి తీరా పగటిపూట చూసిన ఈ అమ్మాయి రోజు వచ్చేది. 40 రోజులు ప్రతిరోజు పగటిపూట ఆయన ఉత్సాహభరితంగా ఉండేవాడు, రాత్రిపూట డల్గానే ఉండేవాడు. ఎందుకంటే ఊహాసుందరిని పెళ్లి చేసుకోలేకపోయాను, ఈ అమ్మాయిని ఎవరినో చేసుకున్నాను. అయితే ఈ 40 రోజుల తర్వాత ఈ పేదరాజు పెద్దమ్మ ఏం చేసిందంటే, ఈ 40వ రోజున ఈ రాజకుమార్తె వచ్చే దారిలో 2 తుమ్మముళ్ళ మొక్కలు పట్టుకొచ్చి పడేసింది. అంటే తుమ్మ చెట్టుకి ముళ్ళు హెచ్చుగా ఉంటాయి, 2 కొమ్మలు కత్తిరించి తెచ్చి అక్కడ పడేసింది. ఈ అమ్మాయి గబగబా నడిచొస్తూ అదాటుగా దాని మీద కాలేసింది, తుమ్మ ముళ్ళు గుచ్చుకుంది. రాజకుమార్తె ముళ్ళు గుచ్చుకుంటే ఆగగలదా, అమ్మో అని ఇవిడ కేక పెట్టేసరికి పరిగెత్తుకుంటూ అతను వచ్చి ఏం చేశాడంటే ఈ ముళ్ళుని అలాగా తీసాడు కాళ్ళలోంచి. తీస్తే కొంచెం నొప్పి పెడుతుంది కదా, తుమ్మ ముళ్ళు మహా నొప్పి, ఎక్కువ రోజులు నొప్పి ఉంటుంది. అక్కడి నుంచి సాయంకాలం వైద్యం అయిపోయింది, ఇద్దరు కాసేపు ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. ఆయనకి పెద్దగా మాటలు ఏం లేవు, పాప అమ్మాయిని చూడడంతోటే ఆయన ఇదైపోతుంది అనమాట. అక్కడి నుంచి సాయంకాలం ఇంటికి వెళ్ళాక ఎవడేం చేస్తుంటే పెదరాశి పెద్దమ్మ, అమ్మ ఇక నీ జీవితం చచ్చిపడిపోయినట్టే, తుమ్మ ముళ్ళుతోటే నీ వైద్యం అయిపోయింది, నేను వెళ్ళిపోతానని నేను వచ్చేసాను, తర్వాత ఏం జరిగిందో తర్వాత నాకు ఉత్తరం వచ్చిందని రాజకుమారుడికి చెప్పింది. ఏం జరిగింది అని అడిగాడు రాజకుమారుడు పెదరాశి పెద్దమ్మని. చాలా తేలిగ్గా జరిగిపోయింది నాయన, మర్నాడు పొద్దున రాజకుమార్తె కుంటింది, రాత్రికి బాగా నొప్పి చేసింది కాలు,
రెండో రోజుకి ఎక్కువ నొప్పి చేస్తుంది కదా, రాత్రి అర్ధరాత్రి కేకలు పెట్టింది, నా కాలు నొప్పెడుతోంది అనేసరికి రాజకుమారుడు ఏం చేస్తాడు, అప్పటిదాకా దీపాలు లేకుండానే ఉన్నాడు. ఇక విసుగుపుట్టి ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఏం చేస్తాడు, రాజకుమార్ భార్య కదా, అందుకని దీపం తెండిరా అని కేకేశాడు. దీపం పుచ్చుకొచ్చేసరికల్లా కాల్లో ఏం దిగింది అని ఆ కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకుని చూస్తే తను ఎక్కడి నుంచి ముళ్ళు తీశాడో అక్కడే ముళ్ళు అదే కాలు అదే ముళ్ళు. కాలుదే ఉంది, ఆడపిల్లల కాళ్ళు ఇంచుమించుగా లేతగా అలాగే ఉంటాయి. అక్కడి నుంచి ఆ దీపం ఇటు పట్టుకుండిరా అని చెప్పింది అనమాట ఆవిడ. ఆ దీపం పట్టుకునేసరికల్లా ఆవిడ మొహంలోకి చూస్తోంది, రాజుగారి మొహంలోకి. అప్పుడు అప్పటికి అర్థమైందనమాట ఆయనకి, ఎదురుకుండా ఉన్నది తను పొద్దున్న ముళ్ళు తీసిన అమ్మాయే ఉంది అని. తలెత్తి చూసి ఆయన, అదేమిటి నువ్వున్నావు అని అడిగితే, అదే నువ్వు నా రాజకుమారుడు ఎలా ఉంటాడో చూద్దామని 40 రోజుల నుంచి తిరిగాను. పొద్దున చూసిన అమ్మాయే నాతోటి రాత్రి ఉందని నువ్వు తెలుసుకోలేకపోయావు. పగటిపూట నా భర్త ఎలా ఉంటాడో నేను తెలుసుకోగలిగాను, రాత్రిపూట ఎలా ఉంటాడో చూడడానికే ఇప్పుడు దీపం తెప్పించాను అని చెప్పింది. అక్కడి నుంచి ఈ రాజకుమారుడు చాలా సంతోషించి, ఇట్లా ఆయన మిస్లీడ్ అయ్యాడు కదా, నేను మిస్లీడ్ అయ్యానని ఆమెకు చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరూ చాలా హాయిగా, మనం ఇంగ్లీష్ కథల్లో చెప్తారు హ్యాపీది లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అని, అంటే తర్వాత కాలం అంతా సుఖంగా హాయిగా గడిపారు. ఈ కథని ఇట్లా జరిగింది అని ఈ పేదరాశి పెద్దమ్మ ఈ రాజకుమారుడికి చెప్పింది. అయితే రాజకుమారుడు అన్నాడు, నువ్వు ఎంత సహాయకారివి, నువ్వు చాలా తెలివిగల దానివి. ఒక 40 రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్య స్నేహ సౌహార్ద్రం పెరగడానికి నువ్వు సహాయం చేసావు. ఆ తర్వాత ఇప్పుడు ఆమె అందగత్యాన్ని తెలుసుకుంటే ఒక విషయం, అంటే ఇప్పుడు ఆమె భార్య సౌందర్యవతి అని ప్రీతి చెందటం కాకుండా 40 రోజుల పాటు ఆమెతో రెగ్యులర్గా రోజువారీ కలుస్తూ ఆమె పైన ఇంకా ప్రీతిని, అతని స్వభావం పట్ల ఆ అమ్మాయికి ప్రీతిని కలగజేసింది అనమాట ఈవిడ. దానివల్ల ఈ ముందు కాలంలో కూడా రాజు రాణి సౌందర్యానికి అంటే ఇంపార్టెన్స్ లేకుండా వాళ్ళు ప్రీతిగా తెలిసేలాగా చేసి ఎక్కువ కాలం ప్రీతిగా ఉండేలాగా చేసింది. ఆ తర్వాత ఆ రాజు విదర్భ రాజకుమారుడు ద్వితీయ వివాహం చేసుకోవాలి, ఈవిడ ఒక్కదాంతో ఆయన సంసారం చేశాడు, సంతానానికి అన్నాడు, చాలా గొప్పగా రాజ్యం చేశాడని కథ ఈ పేదరాశి పెద్దమ్మ చెప్పిందనమాట. సో ఈ పేదరాశి పెద్దమ్మ కథలన్నీ జానపద కథలే, అన్నీ జానపద కథలే. కొన్ని ఆవిడ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉన్నవి, కొన్ని లేనివి కూడా పెదరాశి పెద్దమ్మ చెప్పిన కథగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని కథలు ఏమైనా వీలు వెంబడి మళ్ళీ చెప్తాం. ఓకే రమ్మగారు, స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బహుశా ఇది తల్లులకి, మదర్స్ కి, పిల్లలకి చెప్పచ్చు కదా, దీని బ్రీఫ్ గా పిల్లలకి చెప్పుకోవచ్చు. అదే మన వర్షన్ లో మార్చుకొని చెప్పుకోవచ్చు బహుశా. ఓకే రమ్మగారు, నమస్తే అండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.